ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నాను. ఈరోజు ఏం చేస్తున్నామో చూస్తున్నానంటే మీకు అర్థమైపోయిందా లేదా? కమెంట్ చేయండి. ఇదైతే సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుంది అంత నాన్ వెజ్ ఇష్టపడలే అంటే వెజ్ తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇదైతే చాలా ఇష్టపడి తింటారు. దీన్ని అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. కంప్లీట్గా చూడండి, మీకైతే అర్థమవుతుంది. కానీ టేస్ట్ మాత్రం ఫైనల్ అమేజింగ్. అస్సలు మనం అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. దీంట్లోకి అయితే నార్మల్గా మనం ఏం చేయాలంటే శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి దాన్ని వేసుకోవాలి. దాంట్లో మన కార్న్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నాకైతే కార్న్ పౌడర్ లేదు కాబట్టి నేను శనగపిండి మాత్రమే వేసుకున్నాను. దాంట్లోకి మనం కొంచెం ఉప్పు, కారము, గరం మసాలాలు, చికెన్ మసాలా, నా దగ్గర అయితే అన్నీ ఉన్నాయి. బిర్యానీ మసాలా అవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ వేసాను. అవేం లేకపోయినా కానీ పర్లేదు. ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకుంటే కూడా చాలు. వీటిలన్నిటిని వేసుకొని బాగా కలపాలి. అసలు మొత్తం బాగా కలిసిపోవాలి. దానికి మీకు తెలుస్తుంది కదండి ఎంతెంత వేసుకోవాలని, ఎంత పిండి తీసుకున్నాం దాన్ని బట్టిందని ఉప్పు, కారం అవన్నీ వేసుకుంటే సరిపోతుంది. దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకా దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా ఆ ఫ్లేవర్ తగిలిన వెంటనే బాగా అనిపిస్తుంది మనకి. అవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న దాంట్లోకి కోసుపు ఉంటుంది కదా, కోసుపు ఏం చేయాలంటే ముందుగానే చిన్నగా కట్ చేసే ముందు కూడా ఏం చేయాలంటే మనం వేడి నీళ్ళు కాంచుకొని వేడి నీళ్ళు లోపలికి వేసేయాలి. ఎందుకంటే మనకి మామూలుగా కోసుపులోని అందరికీ తెలిసిన విషయం పురుగులు ఎక్కువ ఉంటాయి. ఆ పురుగులు అన్నీ వెళ్ళిపోవాలంటే ఫస్ట్ మనం ఉడికి నీళ్ళలోకి వేసుకునేసి మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, పసుపు వేసి దాంట్లోకి వేసుకున్నామంటే ఆ పురుగులన్నీ వెళ్ళిపోతే మనకి నీట్గా మంచిగా ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. దీన్ని అయితే తీసుకొని దాంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేయింటాం కదా, మనం మొత్తం పసుపు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అదంతా బాగా దానికి పట్టాల్సి వస్తుంది కాబట్టి పడితే నా ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. ఎందుకంటే కోసుపు మామూలుగానే దాంట్లో ఏమి ఉండదు కాబట్టి టేస్ట్ సప్పగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వేస్తేనే తెలుస్తుంది దానికి టేస్ట్ అంతే. ఎందుకంటే మనం మామూలుగా గోబీ మంచూరియా అయితే మళ్ళీ ఇంకా కూడా దానికి వేస్ట్ చేసుకుంటాము. దానికి మళ్ళీ ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసి అంతా వేసి చేసుకుంటాం. దీనికైతే అట్లా ఏం చేసే పనులు కాబట్టి అట్లా పకోడీలాగా వేసుకొని తింటాం. కాబట్టి దీంట్లో కొంచెం గరం మసాలా వేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకా దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సి వస్తుంది. ఇవన్నీ బాగా కలిపేసి కొంచెం అలాగే పెట్టుకోవాలి. నేనైతే కొంచెం కలర్ కూడా వేస్తున్నాను. కలర్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేయాల్సిన అవసరం కూడా ఉండదు. నేనైతే ఉంది కాబట్టి కొంచెం వేసాను. దాన్ని వేసిన తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి అసలు చూస్తుంటేనే అట్లే తినేలా అనిపిస్తుంది నాకైతే. మీకైతే ఎలా అనిపిస్తుందో అయితే నాకైతే తెలియదు. అంత టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది. కలర్ వేసినాం కాబట్టి మంచిగా వస్తుంది. ఇప్పుడైతే దాన్ని ఏం చేసుకోవాలంటే మనము ఒక 2 అవర్స్ అయితే దాన్ని అలాగే పెట్టేయాలి. నేనైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. ఫ్రిడ్జ్లో కూడా ఎందుకులే, ఊరికే నార్మల్గా అయితే నేను బయట పెట్టేసి దాన్ని కవర్ చేసి అలాగే పెట్టేస్తాను. కాబట్టి అది మంచిగా దాంట్లోకి అంతా పీల్చుకునేసింది. మసాలా అంతా దాన్ని బాగా పట్టింది. ఆ మసాలా అంతా పట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం కొంచెంగా ఆయిల్లోకి వేసుకుంటూ ఉండాలి. ఆయిల్లోకి వేసుకుంటే అది బుడ్డలు ఫుల్గా వస్తూనే ఉంటుంది. ముందుగానే చూసుకొని ఉప్పు అంతా సరిపోయిందా లేదా అనేసి దాంట్లోకి ఆయిల్లోకి మంచిగా వేసిన తర్వాత డీప్ ఫ్రై చేయండి. కొంచెం సిమ్లో పెట్టుకునే చేయండి. ఎందుకంటే ఎక్కువ పెట్టుకున్నా కానీ లోపల కాలకుండా అయిపోయేలాగా చేస్తుంది. కాబట్టి పెట్టుకొని అది కాలింది, కంప్లీట్గా అయ్యింది అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందంటే ఇప్పుడు చూడండి దాంట్లో బుడ్డలు బాగా వస్తూ ఉన్నాయి కదా, ఫుల్గా వస్తున్నాయి కదా, అది కంప్లీట్గా అయిపోయింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఆ బుడ్డలు అన్నీ వచ్చేది స్టాప్ అయిపోతుంది. అప్పుడైతే అది అయితే మంచిగా అవుతుంది, కరకరాలు అట్లాగా ఉంటుంది. దాన్ని అయితే వేసిన వెంటనే అయితే మనమైతే కలుపుకోకూడదు. కొంతసేపు అయిన తర్వాత కొంచెం అట్లా ఎత్తుకోలేక వేసిన వెంటనే అయితే చెదిరిపోతుంది కూడా. అట్లా లేకుండా కార్న్ఫ్లవర్ వేస్తే అయితే మాత్రం చెదిరిపోదు, అది గట్టిగా పట్టుకుంటుంది. నేను కార్న్ఫ్లవర్ వేయలేదు కాబట్టి నార్మల్ శనగపిండే వేసుకున్నా కాబట్టి నేను శనగపిండి కూడా చాలా ఎక్కువ ఏం వేయలేదు, లైట్గా వేసాను. ఎక్కువ ఉండకూడదు అనేసి వేసాను. ఎందుకంటే నాకు కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టము. కోసుపు దాంట్లో ఉండేదైతే అందుకే నేను ఆ ఫ్లేవర్ నాకు అలాగే తెలియాలనేసుకుని నేను శనగపిండి కూడా, కొంతమంది ఎక్కువ బోండాలాగా వేస్తారు, అలా అయితే కొంతమందికి నచ్చదు. నాకైతే అస్సలు నచ్చదు బోండాలాగా వేస్తుంది. ఇట్లే నాకు ప్యూర్గా ఉంటేనే ఇష్టము. ఇవన్నీ అయితే మంచిగా బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఆ బెలూన్స్ అంతా ఆగిపోయేంత వరకు అయితే నేను మంచిగా వేయించుకుంటాను దాన్ని అయితే. అలాగే తీసిన దాన్ని బ్రౌన్లోకి వేసుకొని అలాగే కొంచెంగా మొత్తం నేనైతే ఒక 8 పూలు ఏమో కోసుకున్నాను. అంటే అవేం పెద్ద పూలు కాదు, చిన్న పూలు 8 ఫ్లవర్స్ అయితే కట్ చేసుకున్నాను. నాకైతే చాలానే అయింది. అసలు కాలుస్తుంటేనే అర్థం అయిపోతానింది. దీనికైతే నాకు తెలిసి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోలేదు, కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కూడా. నేను కొంచెమే వేసాను. అప్పుడు నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆయిల్ అలాగే ఉంది, అంటే ఎక్కువ ఏం పీల్చుకోలేదు. మనం మామూలుగా బియ్యం పిండి అవన్నీ వేస్తే కూడా కొంచెం పీల్చుకుంటాం, ఇదైతే ఏం పీల్చుకోలేదు నాకు తెలిసినంత వరకు అయితే.
ఫైనల్గా టేస్ట్ అయితే అమేజింగ్, చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా బాగుండింది. కానీ నేనే తినలేకపోయానులేండి. నాకు హీట్ అయిపోయి నోట్లో కొంచెం ఇది బొబ్బలు వచ్చేసింది. అందుకే ఏం తిన్నా కారం అనిపిస్తూ ఉన్నింది. అందుకే నేనైతే తినలేకపోయాను. అది కూడా కాలీఫ్లవర్ అయితే చాలా హీటే, మామూలుగానే హీట్గా ఉంటుంది. అయినా కానీ పర్లేదు, ఎప్పుడో ఒకసారి తింటాం కదా, చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి అయితే తినేకైతే మంచిగా ట్రై చేయొచ్చు. గోబీ బయట అంతా తెచ్చుకొని తినకంటే చాలా హెల్తీగా ఇంట్లోనే మనం మంచిగా నీట్గా చేసుకోవచ్చు. నేనైతే